జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో ఎట్లయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయితే జరిగినాయో అదేవిధంగా అమెరికాలో కూడా ఈ అధ్యక్ష ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే పట్టుకొచ్చినా మీకోసం. ఇంకా అసలు విషయానికి వస్తా. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అంటే మాటలు కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయాలు ఆడ అమెరికాలో నడుస్తాయి. అట్లా ఉంటుంది ఆడ ఎలక్షన్ అంటే. ప్రపంచంలోని వివిధ రకాల లాబీలన్నీ కూడా, ఈ లాబింగ్ అంటారు కదా, ఆ లాబీలన్నీ కూడా ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వేలు పెడతాయి. ఇంకా చూడండి, ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం అంటారు, వాళ్ళు అన్ని దేశాలను శాసిద్దామని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా రకరకాల ఆడ ప్రస్తుతం ప్రపంచంలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధము, రెండోది వచ్చేసి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. ఈ యుద్ధాలకు తోడు ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితులు కూడా తోడైనాయి. ఈ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది మీకు అందరూ తెలుసు కదా. ఇలాంటి యుద్ధ సమయాలలో ఖచ్చితంగా అమెరికాకు ఒక సమర్థుడైన అధ్యక్షుడు అవసరం ఉండాలి. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ రిపబ్లికన్ పార్టీ నుండి డొనాల్డ్ ట్రంప్ ఈయన పోటీ చేస్తూ ఉంటే, డెమోక్రాట్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ అయితే పోటీ చేస్తుంది. మొదట కమలా హ్యారిస్ విషయానికి వద్దాం. ఈ అసలు ఏమేంది, ఏం పత్యాపారం ఏంది ఒకసారి మాట్లాడుకుందాం. ఈ కమలా హ్యారిస్ భారతీయ మూలాలకు చెందిన మహిళ, కానీ ఏ రోజు కూడా నేను భారతీయురాలని చెప్పేసి ఆమె ఏ రోజు కూడా చెప్పుకోవాలా. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ మనస్తత్వం ఎంత గొప్పదో. మీకు అర్థమవుతుంది నేను ఎట్లా చెప్తున్నానా అట్లా. పైగా తాను ఒక ఆఫ్రికన్ అని చెప్పుకుంటుంది. అంటే మన భారతదేశం మూలాలు ఉన్నప్పటికీ కూడా నేను ఆఫ్రికాకు సంబంధించిన దాన్ని అని చెప్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తాను ఎంత గొప్పదో, ఆ మనస్తత్వం ఎంత గొప్పదో, ఆ గుణం ఎంత గొప్పదో. అలాంటి వాళ్ళను ఏం చేస్తే పాపం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు పుట్టించాడో ఇట్టందరినీ దేవుడు? అంటే మన కనువిప్పగలగాల, మనం తెలుసుకోవాలని పుట్టించాడు, మనమేమో తెలుసుకోలేం అట్లా. ఇక ఏమేంటి కమ్యూనిస్టు భావజాలం పుష్కలంగా ఉన్న మహిళేమా, ప్రతి విషయంలో కూడా ఈ 2 నాలుకల ధోరణి అంటారు చూడు, ఆ విధంగా ఉంటుంది ఈ తీరు అంతా కూడా. సాక్షాత్తు అమెరికాలో కొందరు జిహాదీలు అమెరికా జెండాను తగలబెడితే, అంటే రగలబెడితే, ఆ సంఘటనను కనీసం ఏమో ఖండించలా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. భారతీయ మూలాలు ఉన్నప్పటికీ కూడా నేను ఆఫ్రికన్ అని చెప్పింది. ఆ దేశ జెండా, అమెరికా జెండాను రగలబెడితే దాని మీద స్పందించలేదంటే ఆమె అధ్యక్ష ఎన్నికల్లో ఈరోజు పోటీ చేస్తుంది. రేపు దేశం నాశనం అయిపోతే మాత్రం పట్టించుకుంటుందా? ఇంకో విషయం ఏంటంటే, మన వీడియోలు చూసేవాళ్ళు కూడా యూఎస్లో చాలా మంది ఉన్నారు. నాయన మీకు అందరికీ చేతులు జోడించి ప్రార్థించిన, అలాంటి అలగా వాళ్ళగా దగ్గర తీసి వాళ్ళకైనా ఓట్లేసి గెలిపించారంటే ఏలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి అయితే అమెరికాకు కూడా పడుతుంది. ఇప్పటికే శరణార్థులు అని చెప్పేసి వాళ్ళని చెప్పి చొరబాటుదారులు అని చెప్పేసి ఇప్పటికే సగం డ్యామేజ్ చేయండి. అది ఇంకా ఉండేదాన్ని కూడా కొంప ముంచకపోతే మీకు ఫ్రెండ్ సర్కిల్లోనూ అక్కడ అమెరికాలో ఉండే సిటిజన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకందరికీ చెప్పి అక్కడున్న జాతీయవాది అయినటువంటి డొనాల్డ్ ట్రంప్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ప్రస్తుతము బంగ్లాదేశ్లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉంటే కనీసం ఆ విషయం మీద కూడా ఈవిడ గారు ఏ రోజు కూడా స్పందించాల. పైగా ఏమేంటంటే అరబ్ దేశాలకు సపోర్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఎట్లాంటి మామూలు కథ కాదు ఏమది అట్లా. ఇక అగ్గి తొనక ఎవరో డొనాల్డ్ ట్రంప్. ఆయన విషయానికి వద్దాం. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ముక్సూటిగా పోయే మనిషి. డొనాల్డ్ ట్రంప్కు హిందువులంటే ప్రత్యేకమైన అభిమానం ఉండాలి. పైగా అతని అడ్వైజర్లు కూడా, అంటే సలహాదారులు కూడా హిందువులే. ఇక భారతదేశ శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్లను డొనాల్డ్ ట్రంప్ రఫ్ ఆడతాడట్టే, ఊరికే కూడా కాదు. హిందువులపై జరిగిన ఓచుకోతలను గుర్తించిన ఏకైక అమెరికన్ ఎవరయ్యా అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఇక అసలు విషయంలోకి వద్దాం. అమెరికాలో ఈ డెమోక్రాట్ పార్టీ అంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ లాంటిది అనమాట. అంటే ఈ కాంగ్రెస్కి ఎట్టాటి గుణాలు ఉంటాయో దీంట్లో ఎట్టాటి నాయకులు ఉంటారో ఈ డెమోక్రాట్ పార్టీ అట్టాడిది. దానికి సంబంధించినవే ఆ కమలా హ్యారిస్. ఇంకా రిపబ్లికన్ పార్టీ అంటే మన భారతీయ జనతా పార్టీ అట్టాడిది. మీకు అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నా. అయితే నిన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఒక ఒపీనియన్ పోల్స్ను రాస్ముసెన్ సర్వే అని చెప్పి ఒక సంస్థ అయితే బయటపెట్టింది. ఈ సర్వేలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించనున్నట్టు తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కన్నా జరిగితే డొనాల్డ్ ట్రంప్కు 49% ఓట్లు రానుండగా కమలా హ్యారిస్కు కేవలం 44% ఓట్ షేర్ మాత్రమే రానున్నట్టు ఈ రాస్ముసెన్ సర్వే అయితే ఈ సంస్థ తెలియజేసింది. అసలు ఈ రాస్ముసెన్ సర్వే అంటే ఏంటంటే దేశం సరైన దిశలో నడుస్తుందా లేకపోతే తప్పుడు దారిలో పోతుందా అనేది దీని మీద ఈ ఓటర్లు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు అనమాట. దాన్ని బట్టి ఈ సర్వే అనేది జరుగుతుంది. అంటే
ఈ సర్వే సంస్థ లెక్క ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించనున్నాడనమాట. ఇదైతే నిజంగానైనా ఒక అమెరికా కాదు, చాలా వరకు ఒక రంగా చెప్పాలంటే భారత్ కూడా ఇది శుభవార్త. ఎందుకంటే ఆ దుర్మార్గురాలైనటువంటి, ఆ నీచురాలైనటువంటి ఆ కమలా హ్యారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ చాలా రెట్లు మేలు. అందులో ఏంటి, ఆయన వచ్చేసి నరేంద్ర మోడీ గారికి ఆయన మిత్రుడు, అలాగే మన దేశం మేలుగోరే అనమాట. మన దేశం యొక్క మేలుగోరే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఆయనకు గెలసాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. అది ఇంకా అలాగే మీకు సంబంధించి మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీ బంధువర్గంలోనో ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళకి ఏదైనా ఓటు హక్కులు కానీ అక్కడ కానీ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయండి డొనాల్డ్ ట్రంప్కి ఓటు వేయమని. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ అమెరికాలో యూఎస్ఏలో ఉండే వాళ్ళకి ఎవరైనా ఉంటే, ఎంతమంది అయితే తెలుగు వాళ్ళు ఉన్నారో అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి జాతివాదులను ఆదరించండి ప్లీజ్. జై శ్రీరామ్.